నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అద్వితీయంగా పనిచేయడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో కేవలం రాజకీయాలు చేయడానికి మాత్రమే రాలేదు మిత్రులారా. కల్వకుర్తి సర్వతోముఖాభివృద్ధి చెందాలి. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రవర్ణ కుల పేదలు ఎవరైతే ఉన్నారో సబ్బండ వర్గాలకు సంబంధించిన కుటుంబాలన్నింటిలో వెలుగులు నింపేందుకు తన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్వితీయమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. గత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 4 ఏళ్లుగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తట్టడం జరుగుతుంది, తట్టి లేపడం జరుగుతుంది. తన సేవా తత్పరత, సేవా దృక్పథంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి పేదింటి కుటుంబాన్ని తను తట్టి లేపుతూ సమగ్ర అభివృద్ధి కోసం, ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నేనున్నాను అంటూ ప్రతి పేద కుటుంబాన్ని పలకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తాత్కాలిక అంశాలు మాత్రం ఖచ్చితంగా కావు మిత్రులారా. భవిష్యత్తును, భవిష్యత్ తరాలను కొన్ని దశాబ్దాల పాటు కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతాల దూసుకు వెళ్లేందుకు, అదేవిధంగా భవిష్యత్ తరాలు సురక్షితంగా, క్షేమంగా, భవిష్యత్ తరాలు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా ఉపాధి పరంగా, ఆరోగ్య పరంగా నిలిచేందుకు, అంటే ఈ ప్రాంతం అనేది ఆరోగ్య కల్వకుర్తిగా, ఈ ప్రాంతం అనేది ఉద్యోగ నిధిగా, ఈ ప్రాంతం అనేది ఆర్థికంగా కుటుంబాలన్నీ నిలబడే విధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం మిత్రులారా. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సుమారు 4 ఏళ్లుగా కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల నేపథ్యంలో ప్రధానంగా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రధానంగా బడుగు బలహీన వర్గాల పేదలు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ తండాలకు సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణ బద్దులై సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కదం తొక్కడం జరుగుతుంది. ఇవాళ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సైతం తన అడుగులో అడుగులు వేసేందుకు, తన అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగేందుకు సర్వం సిద్ధం కావడం జరుగుతుంది. సుంకిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో సబ్బండ వర్గాలకు సంబంధించిన పేదలంతా సుంకిరెడ్డి బాటలో నడిచేందుకు తీర్మానించుకునే పరిస్థితులు ప్రస్తుతం తండాల్లో, గ్రామాల్లో నెలకొంది. ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సుంకిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనునిత్యం ఈ ప్రాంత ప్రజలు గమనించడం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కులాలు, మతాలు, వర్గాలు, లింగాలు విభేదమని తేడా లేకుండా సుంకిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాల పైన అనునిత్యం చర్చ కొనసాగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా సుంకిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రధానంగా ఆయన విద్య పైన, ఉద్యోగాలపైన, అదేవిధంగా విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలపైన ఆయన ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. భవిష్యత్తులో నియోజకవర్గ పరిధిలోని రైతులు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా అత్యధిక దిగుబడులు సాధించాలి, ఏ పంటలపైన దృష్టి సారిస్తే రైతులు అధిక దిగుబడులు వచ్చి అత్యధిక లాభాలు గడించి వాళ్ళ రైతు కుటుంబాలు ఉన్నతంగా ఏ విధంగా తీర్చిదిద్దొచ్చు అనే సంకల్పంతో ఆయన ఈ అంశం పైన కూడా దృష్టి సారించేందుకు వ్యూహాలు పన్నడం జరుగుతుంది. ప్రధానంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మేలు చేసే విధంగా కొన్ని దశాబ్దాల పాటు సుంకిరెడ్డి సేవా కార్యక్రమాలు గుర్తుండేలా ఆయన సుదీర్ఘమైన రాజకీయ లేదంటే భవిష్యత్ తరాలకు ఒక దీర్ఘకాలం పాటు గుర్తుండే విధంగా ఆయన కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. సుంకిరెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు తాత్కాలిక లేదంటే కొద్దిపాటి ఉపశమనం ఇచ్చే విధంగా లేవు మిత్రులారా. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు
భవిష్యత్ తరాలను నిలిపే విధంగా, సమస్యలను శాశ్వతంగా పారదోలే విధంగా ఆయన వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా ప్రజలకు వెన్నెముకగా నిలిచే వ్యూహాత్మక ఎత్తులతో సుంకిరెడ్డి ముందుకు సాగే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా సుంకిరెడ్డి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చేయబోయే కార్యక్రమాలు సుంకిరెడ్డి చేయబోయే కార్యక్రమాలు ఏవైతుందో, భవిష్యత్ ఏదైతుందో కల్వకుర్తి యువత ఎవరైతే ఉన్నారో, చదువుకున్న యువత, అదేవిధంగా ఇప్పటికే చదువులు పూర్తి చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాతీయ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు కదలడం జరుగుతుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ విద్యార్థి లోకంతో పోటీ పడే విధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి యువతను తయారు చేసేందుకు కంకణబద్ధంగా ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రపంచంలో ప్రస్తుతం జర్మనీ లాంగ్వేజ్ పైన జరుగుతున్నటువంటి చర్చ అనేది అనితర సాధ్యమైంది మిత్రులారా. జర్మనీ భాష నేర్చుకుంటే, జర్మనీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే ప్రపంచంలోని యువత దృష్టి సారించడం జరిగిందో, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలోని యువత కూడా జర్మనీ భాష నేర్పిస్తే జర్మనీ దేశంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతో పాటు ఏఐ టెక్నాలజీ ఐటీ రంగంలో ఏ విధంగా అయితే నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ పెంపొందించేందుకు సుంకిరెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతుందో, ఇవాళ జర్మనీ దేశం వైపు ప్రపంచంలోని అన్ని దేశాలు చూస్తున్న ఈ తరుణంలో కల్వకుర్తి యువతకు కూడా జర్మనీ దేశంలో అత్యాధునిక, అదేవిధంగా అత్యంత జీత భత్యాలతో పాటు అత్యంత నైపుణ్యంతో జీతం పొందేందుకు, ఇక్కడ ఉద్యోగాలు పొందేందుకు, జర్మనీ భాషను నేర్పించేందుకు ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్ని సిద్ధం చేయడం జరిగింది. త్వరలోనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి యువతకి ఆ జర్మనీ భాష పైన పట్టు సాధించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీ, అదేవిధంగా ఐటీ రంగ నిపుణులైన వారందరితో కూడా సమిష్టిగా కూర్చునైనా జర్మనీ లాంగ్వేజ్ కల్వకుర్తి యువతకు నేర్పించేందుకు వ్యూహాలు రచించడం జరుగుతుంది. అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆయన ఆలోచన విధానం అనేది క్షేత్ర స్థాయిలో ఉంటుంది మిత్రులారా, గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అంటే సమస్యలకు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇవాళ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఒక కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలబడితే ఆ కుటుంబం భవిష్యత్తులో మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే మళ్ళీ ఇంకొకరు వచ్చి సాయం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కనుక వస్తే, ఆ కుటుంబంలోని ఒక సభ్యుడు ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నతంగా స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతి బాగుపడుతుందనే ఒక శాశ్వతమైన సమస్య పరిష్కారం చేసే కోణంలో సుంకిరెడ్డి ఆలోచన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంటికి ఒక ఉద్యోగం రావాలన్న ఒక సంకల్పంతో కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి, మాడుగుల్, కడతాల్, ఆమన్గల్ మండల కేంద్రాలన్నింటి, అంటే మండలాల పరిధులన్నింటిలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన శిక్షణ తరగతులను సమ్మర్ హాలిడేస్ మొత్తంలో నిర్వహించడం జరిగింది ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. కేవలం హైదరాబాద్కు సంబంధించిన అత్యంత శిక్షణ నైపుణ్యం ఉన్న అధ్యాపకులతో ఇక్కడ శిక్షణ ఇవ్వడంతో పాటు అతి ముఖ్యమైన మెటీరియల్ సమాచారంతో మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. అదేవిధంగా అంటే నేటి యువత హైదరాబాద్ కావచ్చు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కావచ్చు, లేదంటే జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ విధంగా ఈ దేశ యువత పోటీ పడడం జరుగుతుంది, లేదంటే అంతర్జాతీయ యువత ఏ విధంగా అయితే పోటీ పడుతుంది, నా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత కూడా అంతే స్థాయిలో పోటీ పడాలి. అంతే స్థాయిలో పోటీ పడాలంటే వాళ్ళకి కావలసిన శిక్షణ నేను ఇప్పించాలి, శిక్షకులుగా వారిని మార్చి అంతర్జాతీయంగా పోటీ పడేందుకు నేను వాళ్ళని సుశిక్తులై పంపించాలి ఈ ప్రపంచం పైకి అనే కోణంలో సుంకిరెడ్డి ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఐటీ అంశం పైన కావచ్చు, లేదంటే ఏఐ టెక్నాలజీ పైన కావచ్చు, లేదంటే జర్మనీ లాంగ్వేజ్ పైన కూడా ఆయన దృష్టి సారించడం జరుగుతుంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి, అంటే నియోజకవర్గంలోని ఏ వర్గాలకు సంబంధించిన, లేదంటే ఏ వయసుకు సంబంధించిన, లేదంటే ఏ కులానికి, ఏ మతానికి ఎలాంటి సేవలు చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి ఒకసారి ఆలోచిస్తే, సుంకిరెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కులానికి, మతానికి, వర్గానికి, లింగానికి, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు, అంటే ఎలాంటి తేడా లేకుండా అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆపద
ఆపదలో ఉండి ఎవరైతే అవసరం కోసం వేచి చూడడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు అందించే విధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రధానంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో విద్య, వైద్యం, అదేవిధంగా ఉద్యోగం, అదేవిధంగా ఉపాధి అంశాలకు సంబంధించి ఆయన కీలకంగా ఆయన పనిచేయడం జరుగుతుంది ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ప్రధానంగా ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, కొన్ని దశాబ్దాల క్రితం చదువు అనేది కొద్ది మందికి మాత్రమే ఉన్నది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అత్యధిక మంది పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యారంగం పైన వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు కావచ్చు. ఎందుకంటే చదువుకుంటేనే తమ కుటుంబం బాగుంటుంది, తమ పిల్లలు భవిష్యత్తులో బాగుంటారన్న ఒక సంకల్పంతో ఆ డబ్బుకు అంటే వెనుకాడకుండా అప్పులు చేసైనా సరే పిల్లల్ని ఉన్నత ప్రమాణాలతో చదివించాలన్న ఒక సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం, లేదంటే కొద్ది దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఒక దశకు చేరుకుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. అందులో భాగంగా ఎవరైతే విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ప్రయత్నం తమ సొంత బిడ్డలను చదివించేందుకు లేదంటే ఉద్యోగాల్లో స్థిరపడేందుకు సొంత తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ప్రయత్నం చేయడం జరుగుతుందో ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రతి కుటుంబానికి అంటే ఒక చిన్నారికి ఒక అన్నగా, లేదంటే ఒక అమ్మాయికి ఒక మామగా, లేదంటే ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఆపద్ బాంధవుడిగా నిలుస్తూ ఇవాళ విద్య కోసం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏవైనా మౌలిక వస్తువుల కల్పన కావాలంటే, లేదంటే ప్రతి తండాలో ఏవైనా తాగునీటి సమస్య ఉంటే, ప్రతి గ్రామంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, లేదంటే ప్రతి స్కూల్, హాస్టల్, అదేవిధంగా తండాలు కావచ్చు, నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈ విద్య కోసం అవసరమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన కల్పించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీ నిరంతరం పరిభ్రమిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మన ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు అని చెప్పి క్యూఆర్ కోడ్తో పాఠశాల విద్యార్థులకి అత్యాధునిక టెక్నాలజీ అయిన పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. విద్య కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక వైద్యం పరంగా ఒకసారి చూస్తే వైద్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర చేస్తున్న ప్రయత్నం గతంలో కల్వకుర్తి నియోజకవర్గ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ వ్యాపారస్తుడు కానీ, ఏ కోటీశ్వరుడు కానీ చేయని విధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర చేయడం జరుగుతుంది. మిత్రులారా, అంబులెన్స్ సౌకర్యం కల్పించి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తిరిగి కుటుంబాల వద్దకు చేర్పించి ఆ కుటుంబ పెద్ద మరణం పాలైతే, ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా అనేక కుటుంబాలకు దారి చూపించిన మహానుభావుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఇప్పుడు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా, లేదంటే హార్ట్ అటాక్ వచ్చినా, లేదంటే ఏదైనా హఠాత్తుగా అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళని హుటాహుటిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మెరుగైన వైద్యం కోసం తరలించాల్సిన అవసరం ఏర్పడుతుంది మిత్రులారా. కానీ ఈ సామాన్య కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా రోజుకు కూలీ పని చేస్తే 300-500 రూపాయలు వస్తే ఆ రోజుకు అవి ఖర్చు అయిపోతుంది. అంటే ఒక 5,000 10,000 రూపాయలు ఇంట్లో దాచుకునే పరిస్థితి ప్రస్తుత సమాజంలోని మెజార్టీ కూలీ నాలి చేసుకునే లేదంటే రైతు కుటుంబాల్లో ఉండే ప్రజలకి ఆ పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవు మిత్రులారా. అలాంటి తరుణంలో అనారోగ్య సమస్యలు తలెత్తి ఆపద్ కాలంలో వీళ్ళని హైదరాబాద్కు తరలించాలి, గ్రామాల నుంచి కల్వకుర్తికి సంబంధించిన గ్రామాల నుంచి తండాల నుంచి అంటే ఆ కుటుంబ సభ్యుడి బతికి బట్ట కట్టాలంటే త్వరితగతిన క్షణాల్లో నిమిషాలు లేట్ చేయకుండా ఆసుపత్రికి తరలించాల్సిన ఆ అత్యవసర సమయం అనేది ఉంటుంది. ఆ అత్యవసర సమయంలో ఒక్క ప్రాణం కూడా పోవద్దు అనే ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంబులెన్స్లను ఏర్పాటు చేసి ఉచితంగా ₹1 రుసుము లేకుండా కనీసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఛార్జ్ అంటే వాహన ఛార్జ్ లేకుండా కనీసం డీజిల్ పోసుకోవాలనే కొన్ని ప్రయత్నాలు నడుస్తుంటాయి. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి డీజిల్ కానీ, డ్రైవర్ భత్తా కానీ, లేదంటే ఎలాంటి ₹1 ఛార్జ్ లేకుండా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, లేదంటే యువత కావచ్చు, లేదంటే వయసుతో సంబంధం లేకుండా ఏ ఒక్క ప్రాణం కూడా అత్యవసర సమయంలో ప్రాణం కోల్పోవద్దు అన్న ఒక సంకల్పంతో, ఒక దృఢ నిర్ణయంతో ఇవాళ అంబులెన్స్లను నిర్వహించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో ఇబ్బందులు పడడం పరిపాటి. దాంట్లో అమ్మమ్మలు కావచ్చు, లేదంటే తాతయ్యలు కావచ్చు, లేదంటే వయసు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లో
వాళ్ళకి కంటి చూపు మందగించి ఇంటి పరిసరాలను లేదంటే సొంత పనులు చేసుకునే పరిస్థితులు ఉండని క్రమంలో వాళ్ళ పుట్టిన బిడ్డలు కానీ లేదంటే వాళ్ళ మనవరాలు కూడా అమ్మమ్మలు తాతయ్యలు లేదంటే నానమ్మలను చూసుకునే పరిస్థితి ఉండదు మిత్రులారా. వయసు పైబడింది, ఏదో ఒక మూలన కూర్చో అనే కోణంలో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళతో వ్యవహరించడం జరుగుతుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రతి అమ్మమ్మకి, ప్రతి తాతయ్యకి, ప్రతి నాన్నమ్మకి ఒక మనవడిగా లేదంటే ఒక తల్లికి ఒక కొడుకుగా, ఒక తండ్రికి ఒక బిడ్డలాగా వ్యవహరించి ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాల్లో కల్వకుర్తి కానీ, వెల్దన్న కానీ, ఆమన్గల్ కానీ, మాడుగుల మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఆ వైద్య శిబిరాలు కూడా తూతు మంత్రంగా కాదు మిత్రులారా, ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో వైద్య శిబిరాలను నిర్వహించి ఆ వైద్య శిబిరం వద్దకి వచ్చిన వారికి కూడా టిఫిన్లు కానీ, టీ కానీ, భోజన వస్తువులు కల్పించి ఒక కుటుంబ సభ్యుడు అంటే బంధుమిత్రులు మనం బంధువుల ఇంటికి వెళ్తే ఏ విధంగా అయితే పోయిన వెంటనే ఒక నీళ్లు లేదంటే ఛాయ్ ఇచ్చి తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం సురక్షితంగా పంపడం జరుగుతుందో ఈ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వద్దకు వచ్చేటువంటి వైద్య శిబిరం దగ్గర కూడా మన కుటుంబ సభ్యుడు బంధుమిత్రులు ఏ విధంగా అయితే రావడం జరుగుతుందో ఆ విధంగా సంతోషంతో తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. ఈ క్రమంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అత్యాధునిక టెక్నాలజీతో శంకర నేత్రాలయం వైద్య సిబ్బందితో అక్కడ పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం, అది అవసరానికి మించి ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించాలంటే స్థానికంగానే అత్యాధునిక టెక్నాలజీతో ఏవైతే వసతులు కల్పించి అక్కడ స్థానికంగానే బస్సుల్లో ఎక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తే అక్కడనే పరీక్షలతో పాటు కంటి అద్దలతో పాటు కంటి ఆపరేషన్లు చేయించి ఇవాళ తల్లులకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు ఒక కొడుగ్గా, ఒక మనవడిగా, ఒక బిడ్డగా ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇక ఉద్యోగాల అంశానికి వస్తే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ గత సంవత్సరం అందించడం జరిగింది. సుమారు 40కి పైగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువత పోలీసు ఉద్యోగాలు పొందడం జరిగింది. అయితే గత ఏడాది నిర్వహించిన శిక్షణ శిబిరం కేవలం ఆమన్గల్ మండల కేంద్రంలో మాత్రం నిర్వహించడం జరిగింది. అలా నిర్వహించడం వల్ల కొన్ని మండలాలకు సంబంధించిన యువత అవకాశాలను కోల్పోవడం జరుగుతుందని చెప్పి ఇవాళ ఈ ఏడాది కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి, మాడుగులు, కడతాల, అదేవిధంగా ఆమన్గల్ అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. వారికి అవసరమైన మెటీరియల్ కూడా అందించడం జరిగింది. ఇక ఉపాధి అంశాలకు వస్తే సాధారణంగా అంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ చదువు ఎంతైనా సరే లేదంటే చదువులో అంటే కొద్ది దశాబ్దాల క్రితం చదువుకున్న వాళ్ళు తక్కువ, అది గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా. దీన్ని దృష్టిలో ఉంచకుండా ఫాక్స్కాన్ కంపెనీలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఫాక్స్కాన్ కంపెనీతో మాట్లాడిన చదువు రాని వాళ్ళ మహిళలు కూడా అంటే ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుంటే, ఆర్థిక స్వావలంబన సాధిస్తే కుటుంబం మొత్తం బాగుంటుందన్న ఒక సంకల్పంతో ఫాక్స్కాన్ కంపెనీతో అయినా మాట్లాడి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అనేక గ్రామాలకి వాళ్ళ ఫాక్స్కాన్ సంబంధించిన బస్సు గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తల్లులను బస్సులో ఎక్కించుకొని అక్కడ కంపెనీ వరకు తీసుకువెళ్ళి అక్కడే టీ, టిఫిన్, అదేవిధంగా వసతులు కల్పించి తిరిగి ఇంటికి క్షేమంగా పంపించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఇప్పటికే చాలా మంది తల్లులు, అక్కలు, అమ్మలు ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుంది. అయితే ఈ ఫాక్స్కాన్ కంపెనీలో ఇప్పటి వరకు బస్సుల మార్గంలో వెళ్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు తక్కువ మోతాదులు అంటే ఒక 10th, ఇంటర్ చదువుకున్న వాళ్ళు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో కానీ లేదంటే ఏఐ టెక్నాలజీలో కానీ లేదంటే జర్మనీ లాంటి అత్యాధునిక టెక్నాలజీల నేపథ్యంలో ఇవాళ లాంగ్వేజ్లు అంతర్జాతీయ స్థాయి భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి త్వరితగతిన అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి సుంకిరెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు సొంత పార్టీకి సంబంధించిన నాయకులు, సామాన్య ప్రజలు, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని పేదలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయనకు పదవులు రాకముందుకే ఎలాంటి రాజకీయ అవకాశాలు రాకముందుకే చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి వ్యక్తి కనుక కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మాకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక మంది రాజకీయ నేతలు
మాకు ఓట్లేసి గెలిపించండి, గెలిపించిన తర్వాత మాకు ప్రజాప్రతినిధిగా అవకాశం వస్తే మేము ఇవి కార్యక్రమాలు చేయడం జరుగుతుందంటూ అనేక పార్టీలు కానీ లేదంటే నేతలు కానీ అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ పదవికి ఇప్పటి వరకు పోటీ చేయలేదైనా, ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు ఓట్లు వేయలేదు. అయినప్పటికీ ఫౌండేషన్, ఐక్యత ఫౌండేషన్ ఆయన ఏర్పాటు చేసి వాళ్ళ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్ తరాలను ఈ ప్రాంతంలో ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునేందుకు ఉద్యోగపరంగా, అదేవిధంగా వైద్యం పరంగా లేదంటే కుటుంబాల ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా చేసినటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో సుంకిరెడ్డి ఖచ్చితంగా భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానున్నారు. దీని అంశానికి సంబంధించి ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చర్చ కొనసాగుతుంది. సుంకిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నుంచి అయినా విజయం సాధించేందుకు అవకాశం ఉంది అనే కోణంలో ఇప్పటికీ చర్చ కొనసాగుతుంది. సుంకిరెడ్డి మా పార్టీలోకి వస్తే బాగుండు అనే కోణంలో అనేక పార్టీలు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సుంకిరెడ్డి ఇప్పటికీ అంటే పార్టీలు మారడమా లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అవన్నీ పక్కన పెడితే ఇంకా రాజకీయాలకు 2.5 ఏళ్ళు సుమారు ఉంది. అప్పటి వరకు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కల్వకుర్తి నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల పేదలు ఎవరైతే ఉన్నారో, అగ్రవర్ణంలోని పేదలు ఎవరైతే ఉన్నారో అన్ని కుటుంబాలకు తన సేవలు అందించే విధంగా కృత నిశ్చయంతో ఒక్క క్షణం వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఎంతగా సేవ చేసే అవకాశం భాగ్యం నాకు కలుగుతుందో అంతవరకు సేవ చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళినట్లు సుంకిరెడ్డి రాఘవేంద్రుడు తన సన్నిహితుల వద్ద పేర్కొనడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన విదేశాల్లో పర్యటనలు చేసిన ప్రతిసారి ఆయన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించిన మేధావులు కావచ్చు, ఆయా కంపెనీలకు సంబంధించిన సిఇఓలతో ప్రత్యక్షంగా ఆయన సమావేశాలు అవుతూ అనునిత్యం అక్కడ విదేశాల్లో పర్యటన చేసినన్ని రోజులు కల్వకుర్తి నియోజకవర్గంలోని యువత జీవితాల్లో ఏ విధంగా వెలుగు నింపాలి, ఈ కుటుంబాల బతుకుల్లో ఏ విధంగా మార్పు తీసుకురావాలనే కోణంలో ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా మన కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం అత్యవసరం. ఇలాంటి వ్యక్తి కనుక ఎమ్మెల్యేగా అయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రధానంగా యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావచ్చు, లేదంటే పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కానీ, మౌలిక వస్తువుల కల్పన కానీ, లేదంటే ఆలయాల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి సుంకిరెడ్డి కోసం కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆలోచన చేయడం ప్రారంభించడం జరుగుతుంది. సుంకిరెడ్డి వస్తే మా బతుకులు ఏ విధంగా మారుతాయని కోణంలో ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి సుంకిరెడ్డిని ఆపడం తరం కాదు అనే కోణంలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ప్రధానంగా ఎన్నికలకు 1 సంవత్సరము లేదంటే 6 నెలల ముందు గ్రామీణ స్థాయికి రావడం, లేదంటే ప్రజల్లో తిరగడం, పార్టీలో చురుకైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం 5 ఏళ్ల పాటు అంటే ఎలక్షన్లు ప్రారంభమైన ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందో అప్పుడు మాత్రమే ఐక్యతా ఫౌండేషన్ కార్యక్రమాలు ఆగిపోతాయి తాత్కాలికంగా. కోడ్ ముగిసిన వెంటనే అంటే కోడ్ ఉన్న సమయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, కోడ్ ముగిసిన తర్వాతనే కొనులైన ప్రణాళికలు రచించడం జరుగుతుంది. కోడ్ ముగిసిన వెంటనే మరుసటి రోజే మళ్ళీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేంద్ర అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మాత్రమే ఐక్యతా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. కానీ మిగతా 5 ఏళ్ల పాటు అయినా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తన సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి నిస్వార్థమైన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకి, భవిష్యత్ తరాలకి భవిష్యత్ నిర్మాతగా
భావి భారత కల్వకుర్తి నిర్మాతగా ఆయనకి ప్రాంతంలో ఖచ్చితంగా ప్రజలు అవకాశం కల్పించేందుకు సిద్ధం కావడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా 1-2 సార్లు ఆలోచించడం జరుగుతుంది. సుంకిరెడ్డి బరిలో నిలిస్తే మేము తట్టుకోగలమా, సుంకిరెడ్డి బరిలో నిలిస్తే ఆయన ప్రజాభిమానం ముందు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ముందు మా పనితనం నిలుస్తుందా, మేము నిలబడగలమా అనే కోణంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. 1-2 సార్లు ప్రత్యర్థులు ఆలోచించడం జరుగుతుంది. సుంకిరెడ్డి బరిలో నిలిస్తే మేము నిలదొక్కుకోగలమా అనే కోణంలో చర్చ నడుస్తున్న ఈ తరుణంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిర్ణయానికి రావడం జరిగింది మిత్రులారా. సుంకిరెడ్డితోనే కల్వకుర్తి సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది, సుంకిరెడ్డినే వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామనే కోణంలో ఇప్పటికి నిర్ణయానికి రావడం జరిగింది మిత్రులారా. ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కానీ మీ సూచనలు కానీ ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్తో పంచుకోండి మిత్రులారా. అదేవిధంగా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా మాకు తెలుపగలరు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.